నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమాజ్వాద్ పార్టీ ఎంపీ అబూ అజ్మీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని దావానంలా కాల్చివేస్తున్నాయి. యూపీకి పంపితే ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇస్తామని యోగి హెచ్చరిస్తే, ఔరంగజేబ్ సమాధిని మహారాష్ట్ర నుంచి తొలగించాలని బీజేపీ నేత నవనీత్ రాణా విమర్శిస్తున్నారు. మరోవైపు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సమాజ్వాద్ పార్టీకి ఇప్పుడు అబూ అజ్మీ వ్యాఖ్యలు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల విడుదలైన సినిమా చావా. ఈ సినిమాను విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో హిందూ రాజ్యం కోసం శివాజీ మహారాజ్, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ చేసిన త్యాగాలు, బలిదానాల గురించి గొప్పగా చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఇలాంటి గొప్ప ధీరుడు గురించి తమ పుస్తకాలలో ఎందుకు పెట్టలేదని, చరిత్రకారులు శంభాజీ త్యాగాన్ని తొక్కేశారని కూడా అనేక మంది సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిలో ఒకవైపు శంభాజీ మహారాజ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, మరోవైపు ఔరంగజేబ్ చేసిన దారుణాలపై చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే మన దేశంలో మొఘల్ పాలకులు ఎన్ని ఆకృత్యాలకు పాల్పడినా వారిని వేణుల్లా పొగిడేవారు కొక్కొల్లలు. మొఘలులు పాల్పడిన దురాగతాలను గుర్తించకుండా కేవలం అంటే కేవలం తమ వర్గం వారు కాబట్టే వారిని నెత్తికెత్తించుకునేవారు మన దేశంలో చాలా మందే ఉన్నారు. అటువంటి వారిలో ఒకరే సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ. ఇటీవల ఔరంగజేబ్ పాలనపై ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు కురిపించారు. ఔరంగజేబ్ గొప్పవాడని, ఔరంగజేబ్ పాలనలో భారతదేశం జీడిపి 24% ఉందని, అందుకే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారని అబూ అజ్మీ అన్నారు. అంతేకాదు, మన దేశంలో అనేక ఆలయాలను కూడా ఆయన నిర్మించారని అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా దుమారంగా మారాయి. ఎమ్మెల్యే అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలపై జరిగిన రగడ మహారాష్ట్ర ఉభయ సభల్ని కుదిపేసింది. అధికార మహాయుతి సభ్యులు అజ్మీ దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర శాసనసభ సమావేశాలలో మహాయుతి సభ్యులు అబూ అజ్మీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజును చిత్రహింసలకు గురిచేసి హతమార్చిన ఔరంగజేబ్కు అజ్మీ వారసుడని వారు ఆరోపించారు. అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగానే అబూ అజ్మీ తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఔరంగజేబును గురించి చరిత్రకారులు, రచయితలు చెప్పిన మాటల్ని ఉటకాయించాలని చెప్పారు. శివాజీ మహారాజు గురించి కానీ, శంభాజీ మహారాజు గురించి కానీ, మరే ఇతర జాతీయ ప్రముఖుని గురించి కానీ తాను ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడలేదని అబూ అజ్మీ అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించుంటే వాటిని విరమించుకుంటున్నానని ఆయన తన పోస్టులో పెట్టాడు. విరమించుకోవడం కాదు, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. చరిత్రలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పాలనలో చరిత్రహీనుల పుస్తకాలలో లిఖించి చదివించి ఈరోజు అసలు వాస్తవాలు తెలియకుండా చేస్తే ఇలాంటి మూర్ఖులు మాట్లాడి తప్పించుకోవడానికి అవి కారణమవుతున్నాయి. క్షమాపణ చేసినా ఆయన చేసిన తప్పు క్షమించదగ్గింది కాదు. ముక్కు నేలకు రాసి భరతమాత ముద్దు బిడ్డలను అవమానించడంతో పాటు భరతమాతకు శత్రువులను పొగిడినందుకు నన్ను క్షమించమ్మా అంటూ భరతమాతతో పాటు భారతీయులందరినీ వేడుకోవాలి. అయితే ఈ వ్యాఖ్యలు ఇంతటితో చల్లారలేదు. అబూ అజ్మీ క్షమాపణలు కోరలేదని పలువురు అంటున్నారు. ఆయనపై వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు నామమాత్రపు ప్రకటన ఇచ్చారని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నవనీత్ రాణా తీవ్రస్థాయిలో స్పందించారు. ఔరంగజేబ్ సమాధిని మహారాష్ట్ర నుంచి తొలగించాలని నవనీత్ రాణా డిమాండ్ చేశారు. నిజంగే ఆడేమైనా పెద్ద గొప్ప సమాధా? ఆడ సమాధిని చూసి ఏం నేర్చుకోవాలి? భారతదేశం మీద ఎలా దాడి చేశాడు, హిందూ సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసాడు, ఇక్కడ ఆడపిల్లల్ని ఎలా చరమగీతం పాడిండి అని నేర్చుకోవాలా? అలాంటోడు సమాధులే కాదు, ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలి. అలాగే ఎవరికైనా ఔరంగజేబ్ పై ప్రేమ ఉంటే ఆయన సమాధిని వారి ఇండ్లలోనే నిర్మించుకోవాలని దుయ్యబట్టారు కదా, నిజమే. ఎవరికైనా ఔరంగజేబ్ ఇంకా గొప్పోడు అనిపిస్తే తీసుకుపోయి ఇండ్లలో ఫోటో పెట్టుకొని సమాధి పెట్టుకొని పూజ చేసుకోండి. నలుగురు విజిట్ చేసే ప్లేస్గా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఔరంగజేబ్ను పొగుడుతూ అబూ అజ్మీ లాంటి వాళ్లకు అసలు చరిత్ర తెలియదని, చరిత్రహీనులని ఒకసారి వెళ్ళి చావా సినిమా చూస్తే కాస్తైనా మహారాష్ట్ర గురించి తెలుస్తుందని అన్నారు. ఇలాంటి మూర్ఖులు అలాంటి సినిమాలు చూడరు. అజ్మీ లాంటి వాళ్లను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి 5 ఏళ్ల పాటు కూర్చోబెట్టిన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ పరిపాలించారని గుర్తుపెట్టుకోవాలని నవనీత్ రాణా వివరించారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మూర్ఖులు వీళ్ళు. చావా సినిమా చూస్తే మన రాజుపై ఔరంగజేబ్
ఔరంగజేబు ఎన్ని ఆకృత్యాలకు పాల్పడ్డారో కాస్తైనా తెలుస్తుందని విమర్శించారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని ఔరంగజేబ్ నగరం పేరును మార్చి శంభాజీ మహారాజ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను అబు అజ్మీర్ విరమించుకుంటానని చెప్పారు. దీంతో ఆయన తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పుందని గ్రహించినట్లు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కూడా ఆయన పార్టీ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆయనకే మద్దతు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో అజ్మీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఒక ప్రాతిపదికను ప్రవేశపెట్టారు. అజ్మీ అభ్యంతరకరమైన ప్రకటన సభా గౌరవాన్ని దెబ్బతీసిందని, ఈ సమావేశానికి ఆయన సభ్యత్వాన్ని నిలిపివేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఆమోదం తెలిపారు. బడ్జెట్ సెషన్ మొత్తం ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని అన్నారు. దీనిపై స్పందించిన అఖిలేష్ యాదవ్ తమ ఎమ్మెల్యే అబు అజ్మీ సస్పెన్షన్ తో వాస్తవాలను అణచివేయాలని చూస్తున్నారా అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బాబు అఖిలేష్ యాదవ్, ఏంది వాస్తవాలను అణచేసేది? వాస్తవం ఏంది? ఔరంగజేబ్ గొప్పోడా? దిమాకుందా? ఈ మాటలు చాలు రానున్న రోజుల్లో మహారాష్ట్రలో మీ పార్టీ మీరు భూస్థాపితం అవ్వడానికి. నిజాలను దాయడానికి సస్పెండ్ చేసిండ్రా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నోరు అదుపులో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు వాగుడు వాగడం, మళ్ళీ దీనికి ఒక మసిబూసి మారేడికాయలు చేసి ప్రజలను మభ్యపెట్టడం సిగ్గుండాలి కాస్తైనా. తమ ఎమ్మెల్యే అబు అజ్మీ సస్పెన్షన్ కు ఆధారం ఏమిటని ప్రశ్నించారు. శిక్ష విధించడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోలేమని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ దేశ ప్రగతిని కించపరిచేలా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే ఈపు విమానం మొత్తమొగిపోద్ది. హిందూ భావజాలంతో సస్పెండ్ చేయడం ప్రారంభమిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ, బానిసత్వం మధ్య తేడా ఏముంటుందని నిలదీశారు. ఏంటి? హిందూ భావజాలంతో సింధు నది ద్వారా హిందువుగా వచ్చిన ఈ దేశంలో హిందూ భావజాలం, శంభాజీ మహారాజ్ మరాఠాల కోసం, శంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి నీకు తెలుసా? రా, నీ భాష రాకపోయినా ట్రాన్స్లేటర్ పెట్టుకొని ఈను. వాళ్ళు యుద్ధం చేసిన రాజు, ముస్లిం రాజు యుద్ధాల్లో ఓడిపోతే అక్కడ మహిళల్ని ఏమనేటోళ్ళు కాదు, అక్కడ పిల్లల్ని చదివించేటోళ్ళు. అక్కడ స్వరాజ్య స్థాపన మాత్రమే వాళ్ళ కంటికి కనిపించేది, కానీ మతం కాదు. మత భావజాలంతో బ్రతికి మత భావజాలంతో ముస్లింల బూట్లు నాకే మీకు వాళ్ళ నిజమైన భావజాలం ఎప్పటికీ అర్థం కాదు. మన ఎమ్మెల్యేలు ఎంపీల జ్ఞానం సాటి లేనిదని. అవును, పోయి బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో మీలాంటి వాళ్ళు బతకండి, మీ జ్ఞానం అక్కడ చాలా కావాలి. సస్పెన్షన్ల ద్వారా సత్యానికి పగ్గాలు వేయాలనుకుంటే అది వారి పిల్ల చేష్టలే అవుతాయని మహారాష్ట్ర స్పీకర్కి చురకలంటించారు. నువ్వు చురకలంటించడం కాదు, నీ బుద్ధి, నీ నికృష్ట బుద్ధి ఏంటని జనాలకు అర్థమయ్యేలాగా చేసినావు. నేటి తరం స్వేచ్ఛ ఆలోచనలకు బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం కాస్త యూపీ అసెంబ్లీకి చేరింది. హిందూ సింహం యోగి ఆదిత్యనాథ్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కంటే ఔరంగజేబే సమాజ్వాద్ పార్టీకి ఆరాధ్య దైవం అయ్యాడని విమర్శించారు. అబు అజ్మీని పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదని సమాజ్వాద్ పార్టీని ఆయన నిలదీశారు. ఏ వ్యక్తి పేరు చెప్పి రాజకీయాలు నడుపుతున్నారో ఆయన సిద్ధాంతాలకు సమాజ్వాదీ పార్టీ దూరమైందని, ఇప్పుడు లోహియా కంటే ఔరంగజేబే ఆ పార్టీకి ఎక్కువయ్యాడని యోగి ఆదిత్యనాథ్ యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ విమర్శించారు. అబు అజ్మీని పార్టీ నుంచి తొలగించి యూపీకి పంపితే ఆయనకు తానే సరైన ట్రీట్మెంట్ ఇస్తానని హెచ్చరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కించపరిచి ఔరంగజేబును దేవుడిగా భావిస్తున్న వ్యక్తికి మన దేశంలో నివసించే హక్కు ఉందా అని యోగి ప్రశ్నించారు. యోగి కాదు, యావత్ భారత్ ప్రశ్నించాలి. ఒకవైపు మహాకుంభుని విమర్శిస్తూ మరోవైపు దేవాశంలోని ఆలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబ్ వంటి వ్యక్తిని పొగుడుతున్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయడం లేదో ఎస్పీ వివరణ ఇవ్వాలని అన్నారు. అబు అజ్మీ రాజేసిన చిచ్చు ఇప్పుడు సమాజ్వాద్ పార్టీని దావానంలా కాల్చివేస్తుంది. ఇన్నాళ్ళు కుంభమేళను విమర్శించిన సమాజ్వాద్ పార్టీ ఇప్పుడు శివాజీని సైతం విమర్శించడంతో ఆ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. దీంతో సమాజ్వాద్ పార్టీపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతూనే ఉంది. త్వరలోనే ఈ పార్టీ భూస్థాపితం కాబోతోంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.